యిర్మీయా గ్రంథము 26వ అధ్యాయము నుండి 35వ అధ్యాయం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. 26వ అధ్యాయము. యోషియా కుమారుడును యోధారాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకాజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యోధా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలచిన కీడును చేయక, నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గము విడుచుదురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. మీరిలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసెదను. ఈ పట్టణమును భూమి మీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసెదను. యిర్మీయా ఈ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులను ప్రవక్తలను జనులందరూ వినిరి. జనులకందరికీ ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతని పట్టుకొని, నీవు మరణశిక్ష నొందక తప్పదు. యెహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలె అగుననియు, ఈ పట్టణము నివాసి లేక పాడైపోవుననియు నీవేలా ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ యెహోవా మందిరములో యిర్మీయా యొద్దకు కూడి వచ్చిరి. యోధా అధిపతులు ఆ సంగతులు విని రాజు నగరులో నుండి యెహోవా మందిరమునకు వచ్చి యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఏలాగనిరి, మీరు చెవులారా వినియున్న ప్రకారము ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు. అప్పుడు యిర్మీయా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పెను. ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు. కాబట్టి యెహోవా మీకు చేసెదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ఇదిగో నేను మీ వశములోనున్నాను. మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయుడి. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపియున్నాడు. కనుక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలుసుకొనుడి. కాగా అధిపతులను జనులందరూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లనిరి, ఈ మనుషుడు మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు. మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి. యోధా రాజైన హిజ్కియా దినములలో మోరస్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యోధా జనులందరితో ఇట్లు ప్రకటించుచూ వచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. అట్లు పలికినందున యోధా రాజైన హిజ్కియా అయినను యోధా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా? యెహోవా వారికి చేసెదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడినట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను కదా. మనము ఈ కార్యము చేసిన ఎడల మన మీదికే గొప్ప కీడు తెచ్చుకొందుము అని చెప్పిరి. మరియు కిరియత్యారీము వాడైన షమయ్య కుమారుడగు ఉరియా ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. అతడు యిర్మీయా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను. రాజైన యెహోయాకీమును అతని శూరులందరూ ప్రధానులందరూ అతని మాటలు వినిన మీదట రాజు అతని చంపచూచుచుండగా ఊరియా దాన్ని తెలుసుకొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును
అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను. వారు ఐగుప్తులో నుండి ఊరియాను తీసుకొని వచ్చి రాజైన యెహోయాకీమునొద్దకు చేర్చగా, ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను. ఎలాగు జరుగగా షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు తోడయ్యున్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు. 27వ అధ్యాయము. యోధారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. వాటిని యెరూషలేమునకు యోధారాజైన సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత ఎదోము రాజునొద్దకును, మోయాబు రాజునొద్దకును, అమ్మోనీయుల రాజునొద్దకును, తూరు రాజునొద్దకును, సీదోను రాజునొద్దకును పంపుము. మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియచేయవలెనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు మీ యజమానులకు తెలియజేయవలెనని సైన్యములకు అధిపతి అయిన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినదేమనగా, అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమిని, భూమి మీదనున్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చు వరకు సమస్త జనులు అతనికిని, అతని కుమారునికిని, అతని కుమారుని కుమారునికిని దాసులయ్యుందురు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుందురు. ఏ జనము, ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్రెజరు నకు దాస్యము చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదెగాండ్రేమి, కలలు కనువారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి, మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్యపెట్టకుడి. మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మును దూరముగా తోలివేయునట్లును, మిమ్మును నేను వెళ్ళగొట్టునట్లును, మీరు నశించునట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండనిచ్చెదను. వారు తమ భూమిని సేద్యపరుచుకొందురు. నేను వారికి నెమ్మది కలుగజేతును. ఇదే యెహోవా వాక్కు. నేను ఆ మాటలను బట్టి యోధారాజైన సిద్కియాతో ఇట్లాంటిని, బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతనికిని, అతని జనులకును దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. బబులోను రాజునకు దాసులు కానొల్లని జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను నీవును నీ ప్రజలను చావనేలా. కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు. వారి మాటలను అంగీకరింపవద్దు. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును తోలివేయునట్లును, మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలను నశించునట్లును వారు నా నామమును బట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు. మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాటలు చెప్పి తిని. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోనులో నుండి మరలా తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు. వారి మాటలకు చెవియొగ్గకుడి, వారి మాట వినకుడి. బబులోను రాజునకు దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. ఈ పట్టణము పాడైపోనేలా. వారు ప్రవక్తలైన ఎడల యెహోవా వాక్కు వారికి తోడై ఉండిన ఎడల యెహోవా మందిరములోను, యోధారాజు మందిరములోను, యెరూషలేములోను శేషించియుండే ఉపకరణములు బబులోనునకు కొనిపోబడకుండునట్లు వారు సైన్యములకు అధిపతియగు యెహోవాను బతిమాలు కొనుట మేలు. బబులోను రాజైన నెబుకద్రెజరు యెరూషలేములో నుండి యెహోయాకీము కుమారుడైన యెకొన్యాను, యూదా యెరూషలేముల ప్రధానులనందరినీ బబులోనునకు చెరగా తీసుకొని పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చియు, సముద్రమును గూర్చియు, గడమంచెలను గూర్చియు, ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములను గూర్చియు సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా మందిరములోను, యోధారాజు నగరులోను, యెరూషలేములోను శేషించిన ఉపకరణములను గూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా
ఏలాగుననే సెలవిచ్చుచున్నాడు. అవి బబులోనునకు తేబడును. నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరలా ఉంచు కాలము వరకు అవి అక్కడ ఉండవలెను. ఇదే యెహోవా వాక్కు. 28వ అధ్యాయము. యోధారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోనువాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఇలాగనెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. నేను బబులోను రాజు కాడిని విరిచియున్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ స్థలములో నుండి బబులోనునకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఎచ్చటికి మరలా తెప్పించెదను. బబులోను రాజు కాడిని విరుగగొట్టి యెహోయాకీము కుమారుడును యోధారాజునైన యెకొన్యాను బబులోనునకు చెరకొని పోయినందున యూదులనందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు ప్రవక్త అయిన యిర్మియా యాజకుల ఎదుటను యెహోవా మందిరములో నిలుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను. అలాగున జరుగునుగాక, యెహోవా అలాగుననే చేయునుగాక. యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ చెరగొనిపోబడిన వారినందరినీ యెహోవా బబులోనులో నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక. అయినను నేను నీ చెవులలోనూ ఈ ప్రజలందరి చెవులలోనూ చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము. నాకును నీకును ముందుగా ఉన్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్తయున్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతని పంపెనని ఒప్పుకొనదగునని ప్రవక్త అయిన యిర్మియా చెప్పగా, ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన యిర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లనెను. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాని విరిచివేసెదను. అంతటా ప్రవక్త అయిన యిర్మియా వెళ్ళిపోయెను. ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన యిర్మియా మెడ మీదనున్న కాడిని విరిచిన తరువాత యెహోవా వాక్కు యిర్మియాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను. నీవు పోయి హనన్యాతో ఇట్లనుము. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు కొయ్యకాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాసులు కావలెనని వారి మెడ మీద ఇనుపకాడి ఉంచితిని గనుక అతనికి దాసులగుదురు. భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను. అంతటా ప్రవక్త అయిన యిర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను. హనన్యా, వినుము. యెహోవా నిన్ను పంపలేదు. ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపచేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని చెప్పెను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా మృతి పొందెను. 29వ అధ్యాయము. రాజైన యెకొన్యా తల్లియగు రాణియు రాజపరివారమును యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తరువాత ప్రవక్త అయిన యిర్మియా పత్రికలో లిఖించి యోధారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్రెజరు నద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాషా చేతను హిల్కియా కుమారుడైన గెమరియా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికిని యాజకులకును ప్రవక్తలకును యెరూషలేములో నుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకందరికీ పంపించిన మాటలు ఇవే. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకొని పోబడిన వారికందరికీ ఏలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి. తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి. పెండిండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీయూ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండిండ్లు చేయుడి. మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు
ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కనువారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరములైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనుబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేసితునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మల్ని చెరకు పంపితునో అచ్చటికే మిమ్మను మరలా రప్పింతును. బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించి ఉన్నాడని మీరు చెప్పుకొంటిరే. సరే, దావీదు సింహాసనమందు కూర్చుని ఉన్న రాజును గూర్చియు, మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణములో నివసించు ప్రజలను గూర్చియు, మీ సహోదరులను గూర్చియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారి మీదికి ఖడ్గమును, క్షామమును, తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేను వారిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లని వారై నేను పెందలగడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి. గనుక నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను, విస్మయ కారణముగాను, అపహాస్యాస్పదముగాను, నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను యెరూషలేములో నుండి బబులోనునకు చెరగొని పోయిన వారలారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయ కుమారుడైన ఆహాబును గూర్చియు, మైసేయ కుమారుడైన సిద్కియాను గూర్చియు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి. వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపించని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. నేనే ఈ సంగతిని తెలుసుకొనిన వాడనై సాక్షిగా ఉన్నాను. కాగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికి వారిని అప్పగించుచున్నాను. మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేయును. చెరపట్టబడి బబులోనులో ఉన్న యోధా వారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను, ఆహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకొందురు. ఇదే యెహోవా వాక్కు. నెహెలామీయుడైన షమయాకు నీవీ మాట తెలియచేయుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. వెర్రివారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకుని వారిని నీవు సంకెళ్ల చేత బంధించి బొండలో వేయించినట్లుగా యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించెనని యెరూషలేములోనున్న ప్రజలకందరికిని, యాజకుడగు మైసేయ కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరిటనే పత్రికలను పంపితివే. అనాతోతీయుడైన యిర్మియాను నీవేలా గద్దింపకపోతివి? అతడు తన్ను తాను మీకు ప్రవక్తనుగా చేసుకునెను గదా. అదియుగాక దీర్ఘకాలము మీరు కాపురముందురు, నివసించుటకై ఇండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి అని బబులోనులో ఉన్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు. అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త అయిన యిర్మియా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను. అంతట యెహోవా వాక్కు యిర్మియాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను. చెరలోనున్న వారికందరికీ నీవు పంపవలసిన వర్తమానం ఏమనగా, యెహోవా
నెహెలామీయుడైన షెమయాను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను అతని పంపకపోయినను షెమయ మీకు ప్రవచింపుచు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేసెను గనుక యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నెహులామీయుడైన షెమయ యెహోవా మీద తిరుగుబాటు చేయదుమని చాటించెను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను. ఈ జనులలో కాపురముండువాడొకడును అతనికి మిగిలి ఉండడు. నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు. ఇదే యెహోవా వాక్కు. 30వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకొనున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సెలవిచ్చిన మాటలివి. యెహోవా ఇట్లనెను, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేయగా వినుచున్నాము. మీరు విచారించి తెలుసుకొనుడి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవ వేదన పడు స్త్రీ వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి? అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. సైన్యముల అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నీకున్న కాడి నీ మెడ మీద నుండకుండా ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడవైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమందకుము. నేను దూరమున నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. యెహోవా వాక్కు ఇదే. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యున్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష వేసి నిన్ను గాయపరిచియున్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడువాడెవడనూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరిచియున్నారు. వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరిచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఎలాగు చేయుచున్నాను. నిన్ను మృంగువారందరూ మృంగివేయబడుదురు. నిన్ను బాధించు వారందరూ ఎవడనూ తప్పకుండా చెరలోనికి పోవుదురు. నిన్ను దోచుకొని వారు దోపుడు సొమ్మగుదురు. నిన్ను అపహరించు వారినందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించెదను. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. వారి కుమారులు మునిపటి వలె నుందురు. వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరచు వారినందరినీ శిక్షించెదను. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొని వాడెవడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరతీసేదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలయిందురు, నేను మీకు దేవుడనయ్యుందును. ఇదిగో, యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిరగిరా తిరుగు సుడిగాలి. అది దుష్టుల మీదికి పెళ్ళున దిగును. తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్యదినములలో మీరు ఈ సంగతిని గ్రహింతురు. 31వ అధ్యాయము.
యెహోవా వాక్కు ఇదే. ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికీ దేవుడనయుందును, వారు నాకు ప్రజలయుందురు. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురలను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరలా నాటెదవు. నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేకవేసి, సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి. ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా, ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపుమి అని బతిమాలుడి. ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గ్రుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్రిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? జనులారా, యెహోవా మాట వినుడి. దూరమైన ద్వీపములలోని వారికి దాని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియచేయుడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టియు, గోధుమలను బట్టియు, ద్రాక్షరసమును బట్టియు, తైలమును బట్టియు, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టియు సమూహములుగా వచ్చెదరు. వారిక ఎన్నటికిని కృషింపక నీళ్లుపారు తోట వలెనుందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకులను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏడువక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నీవు నన్ను శిక్షించితివి. కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు. నీవు నా మనసును త్రిప్పిన ఎడలా నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని. నేను సంగతి తెలుసుకొని తొడచరుచుకొంటిని. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధముగా మాట్లాడున్నప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గముల తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత
యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇంకను వాడుకొందురు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరూ పట్టణస్థులందరూ వారి దేశములో కాపురముందురు. అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయెను. యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి. వారిని పెళ్లగించుటకును, విరుగగొట్టుటకును, పడద్రోయుటకును, నాశనము చేయుటకును, హింసించుటకును నేను ఎలాగూ కనిపెట్టి ఉంటినో అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టియుందును. ఇదే యెహోవా వాక్కు. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనను మాట వాడుకొనరు. ప్రతివాడు తన దోషము చేతనే మృతి పొందును. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులియును. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులగుదురు. మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనొందుదుము అని తమ పొరుగువారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించున్నట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఆ నియమములు నా సన్నిధి నుండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూను జనముగా ఉండకుండా పోవును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు, క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారినందరినీ తోసివెత్తును. యెహోవా వాక్కు ఇదే. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మము వరకు పట్టణము యెహోవా పేరిట కట్టబడును. కొలనూలు దానికెదురుగా గారేబు కొండ వరకు పోవచ్చు, గోయా వరకు తిరిగి సాగును. శవములను బూడిదయు వేయుబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును, గుర్రముల గవిని వరకును, తూర్పు దిశనున్న పొలములన్నీయు యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడూను పెళ్లిగింపబడదు, పడద్రోయబడదు. 32వ అధ్యాయము. యూదారాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి 18వ సంవత్సరమున యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా, యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి. ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును. యూదారాజైన సిద్కియా కల్దీయుల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాటలాడును, కన్నులారా అతని చూచును. అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును. నేను అతని దర్శించు వరకు అతడు అక్కడనే ఉండును. ఇదే యెహోవా వాక్కు. మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయమునందరు అను మాటలు నీవేలా ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతనిని చెరలో వేయించియుండెను. కాగా ప్రవక్త అయిన యిర్మీయా యూదారాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడి ఉండెను. అంతటి యిర్మీయా ఇట్లనెను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీ యొద్దకు వచ్చి, అనాతోతులో ఉన్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనుమని చెప్పును. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన
హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రకారములోనున్న నా యొద్దకు వచ్చి, బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వలననే జరగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండి తూచి అతనికి ఇచ్చితిని. నేను క్రయపత్రము వ్రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును వడంబడికను, ముద్రలేని విడుదల కైకోలును వడంబడికను తీసుకుంటుని. అప్పుడు నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలు రాసిన సాక్షుల ఎదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహసేయ కుమారుడగు నేరియా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల ఎదుట బారూకునకు ఎలాగూ ఆజ్ఞాపించితిని. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకొని అవి బహుదినములుండునట్లు మంటి కుండలో వాటిని దాచిపెట్టుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇండ్లును పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశములో కొనబడును. నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తరువాత యెహోవాకు ఎలాగున ప్రార్థన చేసి తిని, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనదేదియూ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల వడిలో వేయువాడవు. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించే విషయములో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై వరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నీవు ఐగుప్తు దేశములో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలకు మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశములో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చేదనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలుతేనులు ప్రవహించు ఈ దేశమును వారికిచ్చితివి. వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకొనిరి గాని నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయిరి. వారు చేయవలెనని నీవు ఆజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోయిరి గనుక ఈ కీడంతయు వారి మీదికి రప్పించి ఉన్నావు. ముట్టడి దిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి. ఖడ్గము క్షామము తెగులు వచ్చుట వలన దాని మీద యుద్ధము చేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును. నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దాన్ని చూచుచున్నావు గదా. యెహోవా ప్రభువా, ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పిలుచుకొనుమని నీవే నాతో సెలవిచ్చితివి. అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడుచున్నది. అంతట యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? కావున యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీయుల చేతికిని బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అప్పగింపబోచున్నాను. అతడు దాన్ని పట్టుకొనగా ఈ పట్టణము మీద యుద్ధము చేయు కల్దీయులు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని ముట్టించి ఏ మిద్దెల మీద జనుల బయలునకు ధూపార్పణ చేసి అన్యదేవతలకు పానార్పణములు అర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలన్నిటినీ కాల్చివేసెదరు. ఏలయనగా ఇశ్రాయేలు వారును యూదావారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచూ వచ్చుచున్నారు. తమ చేతుల క్రియ వలన వారు నాకు కోపమే పుట్టించువారు. ఇదే యెహోవా వాక్కు. నా కోపము రేపుటకు ఇశ్రాయేలు వారును యూదావారును వారి రాజులను వారి ప్రధానులను వారి యాజకులను వారి ప్రవక్తలను యూదాజనులను యెరూషలేము నివాసులను చూపిన దుష్ప్రవర్తన అంతటిని బట్టి నా ఎదుట నుండి వారి దుష్ప్రవర్తనను నేను నివారణ చేయ ఉద్దేశించినట్లు వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇది వరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయెను. నేను పెందలకడ లేచి వారికి బోధించినను
వారు నా బోధన అంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలనని బెన్ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి. అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యోదావారు పాపములో పడి ఎవరైనా ఇటు హేయక్రియలు చేయుదురన్న మాట నాకెన్నడూనూ తోచలేదు. కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. అది ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడునని మీరు ఈ పట్టణమును గూర్చి చెప్పుచున్నారు కదా. ఇదిగో, నాకు కలిగిన కోపోద్రేకము చేతను, మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. వారు నాకు ప్రజలయిందురు, నేను వారికి దేవుడనయిందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయడం మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటినీ వారి మీదికి రప్పింపబోచున్నాను. ఇది పాడైపోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు. ఇది కల్దీయుల చేతికి ఇయ్యబడి ఉన్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును. నేను వారిలో చెరపోయిన వారిని రప్పింపబోచున్నాను గనుక బెన్యామీను దేశములోను, యెరూషలేము ప్రాంతములలోను, యూదా పట్టణములలోను, మన్యములోని పట్టణములలోను, దక్షిణ దేశపు పట్టణములలోను మనుష్యులు క్రయమిచ్చి పొలములు కొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్ర వేయుదురు, సాక్షులను పెట్టుదురు. ఇదే యెహోవా వాక్కు. 33వ అధ్యాయము. మరియు యిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ముట్టడి దెబ్బల దెబ్బకును, ఖడ్గమునకును పట్టణములోని ఇండ్లన్నీయు యోధారాజుల నగరులను శిథిలమైపోయెను గదా. వాటిని గూర్చి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, కల్దీయులతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపము చేత హతులై తమ కళేబరములతో కల్దీలకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచుండగా నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరుచుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. చెరలో ఉండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణమునుగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నందుదురు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను, నివాసులైనను, జంతువులైనను లేక పాడైపోయిన యోధా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే సంతోషస్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసుకొని వచ్చు వారి స్వరమును మరలా వినబడును. మునిపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మనుషులైనను జంతువులైనను లేక పాడైయున్న ఈ స్థలములోను దాని పట్టణములన్నిటిలోనూ గొర్రెల మందలను మేపుచూ పరుండబెట్టు కాపరులుందురు. మన్యపు పట్టణములలోనూ మైదానపు పట్టణములలోనూ దక్షిణ దేశపు పట్టణములలోనూ బెన్యామీను దేశములలోనూ యెరూషలేము ప్రాంత స్థలములలోనూ యోధా పట్టణములలోనూ మందలు లెక్కపెట్టు వారి చేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యోధా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనము మీద కూర్చుండువాడొకడు దావీదున కుండక మానడు. ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యములను అర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు. మరియు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చెను, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతని ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను సముద్రపు ఇసుక రేణువుల నించుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయుదును. మరియు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చెను, తాను ఏర్పరచుకొనిన 2 కుటుంబములను యెహోవా విసర్జించెననియు నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది గదా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల, భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడల, అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదను. 34వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నీయు జనములన్నీయు కూడి యెరూషలేము మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు దర్శనమైన వాక్కు, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళి యూదారాజైన సిద్కియాతో ఎలాగు చెప్పుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను. అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును. నీవు అతని చేతిలో నుండి తప్పించుకొనజాలక నిశ్చయముగా పట్టబడి అతని చేత కప్పగింపబడెదవు. బబులోను రాజును నీవు కన్నులారా చూచెదవు. అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడును. నీవు బబులోనునకు పోవుదువు. యూదా రాజువైన సిద్కియా, యెహోవా మాట వినుము. నిన్ను గూర్చి యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఖడ్గము వలన మృతి పొందక నెమ్మదిగానే మృతి పొందెదవు. నీకంటే ముందుగా ఉండిన పూర్వరాజులైన నీ పితరుల కొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు, అయ్యో నా ఏలినవాడా అని నిన్ను గూర్చి అంగలార్చుచు జనులు నీ కొరకును ధూపద్రవ్యము కాల్చుదురు. అలాగు కావాలనని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యోధా పట్టణములలో లాకీషును అజేకాయును ప్రాకారములు గల పట్టణములుగా మిగిలియున్నవి. బబులోను రాజు దండు యెరూషలేము మీదను మిగిలిన యోధా పట్టణములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్త అయిన యిర్మీయా యెరూషలేములో యోధారాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటినీ ప్రకటించుచూ వచ్చెను. యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములో ఉన్న ఎబ్రీయులను గాని హెబ్రీయురాండ్రను గాని అందరినీ విడిపించినట్లు విడుదల చాటింపవలెనని రాజైన సిద్కియా
యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాసదాసీ జనముగా ఉన్న వారిని విడిపించుదుమనియు, ఇక మీదట ఎవరునూ వారి చేత కొలువు చేయించుకొనమనియు ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరూ ప్రజలందరూ విధేయులై వారిని విడిపించిరి. అయితే పిమ్మట వారు మనసు మార్చుకొని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాసదాసీ జనులను మరలా దాసులుగాను లోబరుచుకొనిరి. కావున యెహోవా యొద్ద నుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసి తిని, నీకు అమ్మబడి 6 సంవత్సరములు కొలువు చేసిన హెబ్రీయులకు మీ సహోదరులను 7 సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలెను. అయితే మీ పితరులు తమ చెవి యొగ్గక నా మాట అంగీకరింపకపోయిరి. మీరైతే ఇప్పుడు మనసు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి, నా దృష్టికి యుక్తమైనది చేసితిరి. పిమ్మట మీరు మనసు మార్చుకొని నా నామమును అపవిత్రపరిచితిరి. వారి ఇచ్ఛానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తరువాత అందరూ తమ దాసదాసీలను మరలా పట్టుకొని తమకు దాసీలుగాను ఉండుటకై వారిని లోబరుచుకొంటిరి. కాబట్టి యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగువారికిని విడుదల ప్రకటింపవలెనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే. ఆలోచించుడి, విడుదల కావాలనని నేనే చాటించుచున్నాను. అది ఖడ్గ క్షామ సంకటముల పాలగుటైన విడుదలయ్యే. భూరాజ్యములన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్మును అప్పగించుచున్నాను. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధనలను మాటలను నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అనగా యోధా అధిపతులను, యెరూషలేము అధిపతులను, రాజ పరివారములోని వారిని, యాజకులను, దేశ జనులందరినీ, ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారిని అందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను. వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయజూచు వారి చేతికిని వారిని అప్పగించుచున్నాను. వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా ఉండును. యోధారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయజూచు వారి చేతికిని మీ యొద్ద నుండి వెళ్ళిపోయిన బబులోను రాజు దండు చేతికిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. నేను ఆజ్ఞ ఇచ్చి ఈ పట్టణమునకు వారిని మరలా రప్పించుచున్నాను. వారు దాని మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని మంట పెట్టి దాన్ని కాల్చివేసెదరు. మరియు యోధా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదురు. 35వ అధ్యాయము. యోషియా కుమారుడును యోధారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరసమిమ్మని సెలవీయగా, నేను యిర్మీయా కుమారుడును యజన్యా మనుమడునైన హబజన్యాను అతని సహోదరులను అతని కుమారులనందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులను అందరినీ తోడుకొని వచ్చి తిని యెహోవా మందిరములో దైవజనుడగు యగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి తిని అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మైషేయ గదికి పైగా ఉండెను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసము త్రాగకూడదని మాకాజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షరసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుషమంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకు ఆజ్ఞాపించెను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని మా భార్యలు గాని మా కుమారులు గాని మా కుమార్తెలు గాని ద్రాక్షరసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి
మేము విధేయులమగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుటలేదు, ద్రాక్షావనములు గాని పొలములు గాని సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశములో ప్రవేశింపగా కల్దీయుల దండునకును సిరియనుల దండునకును భయపడి మనము యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకొంటిమి గనుక మేము యెరూషలేములో కాపురమున్నామని చెప్పిరి. అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యూదావారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షరసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు, ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొనిన ఎడల, అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినకయున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాట్లాడితిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి. గనుక యూదావారి మీదికిని యెరూషలేము నివాసులందరి మీదికిని రప్పించదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదికి రప్పించుచున్నాను. మరియు యిర్మీయా రేకాబీయులను చూచి ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులనన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు.